వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక క్వశ్చన్, నా శాలరీ అంతా ఎక్కడికి పోతుంది అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఒకవేళ అవును అయితే లైక్ బటన్ ని క్లిక్ చేయండి. ఈ వీడియో పాలిటిక్స్ గురించి కాదు, పెద్ద పెద్ద నంబర్స్ గురించి కూడా కాదు. ఇది మీ గురించి, మీ లైఫ్, మీ మనీ అండ్ మీ స్ట్రగుల్ గురించి. మీ పెద్దవాళ్ళని అడగండి. 2010 లో హైదరాబాద్ లో ఒక స్మాల్ ఫ్యామిలీ 5,000 to 8,000 రూపీస్ లో డీసెంట్ గా బ్రతికే వాళ్ళు ఇప్పుడు 25,000 వచ్చినా కూడా ఇంకా కష్టమే అనిపిస్తుంది. టొమాటో నుంచి ట్యూషన్ ఫీజు వరకు అన్ని కాస్ట్లీ అయిపోయాయి. బట్ మీ శాలరీ అలాగే ఉండిపోయింది లేదా కొద్దిగా పెరిగింది. ఈ రోజు మీరు ఒక 500 రూపీస్ తీసుకుని మార్కెట్ కి వెళ్ళండి. ఒక బ్యాగ్ ఫుల్ గా కూడా కిరాణా సామాన్లు కూడా తేలేరు. 1 లీటర్ పాలు, కొన్ని కూరగాయలు, ఒక 1 లీటర్ ఆయిల్ ప్యాకెట్ కొన్నాక ఆ 500 మరి మీకు కనిపించదు. ప్రైవేట్ స్కూల్ ఫీజు లాస్ట్ 3 years లో 50 to 80% దాకా పెరిగిపోయాయి. రెంట్స్ కూడా పెరిగాయి. పెట్రోల్ అయితే 100కి తగ్గేదేలే అంటుంది. ఇంకా ఫ్రూట్స్ అంటారా, అవేవో ఫెస్టివల్స్ కి మాత్రమే కొనే పరిస్థితి. మనం మిడిల్ క్లాస్ అండి. ప్రతి నెల మన పోనీలే ఈ నెల అయిపోయింది కానీ నెక్స్ట్ మంత్ బాగుంటుందిలే అన్న హోప్ లో బ్రతికేస్తాం. బట్ నిజం ఏంటంటే మిడిల్ క్లాస్ ని సైలెంట్ గా క్రష్ చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తుంటే పూర్ ఫ్యామిలీస్ లో చాలా మంది మిడిల్ క్లాస్ కి వచ్చేస్తున్నారు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు రిచ్ వదిలేయండి, కనీసం అప్పర్ మిడిల్ క్లాస్ కూడా వెళ్ళడం లేదు. మీరు రూల్స్ ఫాలో చేస్తారు, ట్యాక్సెస్ కట్టేస్తారు, హానెస్ట్ గా బ్రతికేస్తారు. కానీ రిటర్న్ ఏంటి? రేట్స్ పెరిగిపోతున్నాయి. ఫ్యూచర్ తలుచుకుంటే భయం వేస్తుంది. సో ఈ మధ్యలో జరుగుతుందంతా ఏంటి? ఈ వీడియోని మొత్తం చూడండి, అన్ని బ్రేక్ డౌన్ చేద్దాం. ఈ వీడియో అయిపోయేలోపు మీ పాకెట్ ఎందుకు ఎంటీగా ఫీల్ అవుతుందో అర్థమవుతుంది. ఇక్కడ ఒక డిస్క్లైమర్, ఈ వీడియోలో చెప్పేది నా పర్సనల్ ఒపీనియన్ అండ్ పబ్లిక్ రిపోర్ట్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఇది అవేర్నెస్ కోసం మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇది ఫైనాన్షియల్ లేకపోతే ఇమోషనల్ డెసిషన్స్ కి డైరెక్ట్ సజెషన్ కాదు. సో మీ ఓన్ జడ్జిమెంట్ బేస్ చేసుకుని చూడండి. మీరు చెప్పండి, మిడిల్ క్లాస్ అంటే ఏంటి? మిడిల్ క్లాస్ అంటే రిచ్ కాదు, పూర్ కూడా కాదు. సంతోషంగా బ్రతకడం కోసం కష్టపడే మనుషులు. ఒక డీసెంట్ ఇన్కమ్ ఉంటుంది, కానీ లైఫ్ ని ఎంజాయ్ చేయడం అంటే కొంచెం బడ్జెట్ చూసుకోవాలి. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ వి చిన్న చిన్న కోరికలు ఉంటాయి, పెద్ద డ్రీమ్స్ ఏమీ ఉండవు. ఒక ఓన్ హౌస్, ఈఎంఐ లో కూడా సరే, కానీ మనది అని చెప్పుకునే ఒక ఇల్లు, ఒక కార్, వీకెండ్ లో ఫ్యామిలీతో అవుటింగ్ కి వెళ్తే బస్ ఆర్ ఆటో టెన్షన్ లేకుండా ఈజీగా ట్రావెల్ చేసే వెహికల్, 1 or 2 వెకేషన్స్ ఎవ్రీ ఇయర్, కొన్ని రోజులు లైఫ్ ని రిలాక్స్ చేయడానికి, కిడ్స్ తో మెమరీస్ క్రియేట్ చేయడానికి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్. మనం ఎలాగో గవర్నమెంట్ స్కూల్లో చదివాం, కనీసం మన పిల్లలనైనా మంచి ప్రైవేట్ స్కూల్లో చదివిద్దాం. అండ్ ఫైనల్లీ మంత్ ఎండ్ లో కొంచెం సేవింగ్స్, ఎమర్జెన్సీకి, ఫ్యూచర్ డ్రీమ్స్ కి. ఇది చాలు, అదే ఒక డీసెంట్ మిడిల్ క్లాస్ లైఫ్. కానీ 2025 లో ఈ చిన్న చిన్న డ్రీమ్స్ కూడా లగ్జరీ అయిపోయాయి. 2010 లో హైదరాబాద్ లాంటి సిటీలో ఒక మంచి ఏరియాలో 15 to 25 lakhs కి 2 BHK దొరికేది. కానీ ఇప్పుడు కనీసం 90 lakhs to 1 crore ఉండాలి. బేసిక్ కార్ అంటే 8 to 10 lakhs. మరి స్కూల్ ఫీజు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా వెకేషన్ అంటారా, ఒకప్పుడు 20,000 లో లగ్జరీగా జరిగేది, కానీ ఇప్పుడు 1 lakh పెట్టినా కూడా సరిపోవడం లేదు. ఇక్కడ పెయిన్ పాయింట్ ఏంటంటే ఇన్కమ్స్ ఇంకా అంత ఫాస్ట్ గా పెరగడం లేదు. ఒక పక్క ప్రైజెస్ పెరిగిపోయాయి, కానీ శాలరీస్ ఇలా పెరగడం లేదే. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం యావరేజ్ శాలరీ హైక్ ఇన్ ఇండియా ఈజ్ అరౌండ్ 9 to 10%. ఈ ఇయర్ 9.2% ఎక్స్పెక్టెడ్. ఇది నార్మల్, ప్రతి ఇయర్ ఇలానే ఉంటుంది అని అనుకోకండి. బాగానే ఉంది కదా అని అనుకుంటున్నారంటే రైటా? కానీ ఇన్ఫ్లేషన్ ని చూసి కంపేర్ చేస్తే ఆ 9% హైక్ అంటే జస్ట్ బ్రేక్ ఈవెన్ కూడా కాదు. రేట్స్ అన్ని అలా పెరిగిపోతున్నాయి. శాలరీ 9% పెరిగితే ఎలా సరిపోతుంది? సో ప్లీజ్ ఈ నంబర్ 9% శాలరీ గ్రోత్ మీ మైండ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ సెక్షన్స్ లో మనం చెప్పే ప్రతి పాయింట్ లో ఇది మీకు అర్థం అవుతుంది. మిడిల్ క్లాస్ అంటే కష్టపడడం, కానీ ఈ రోజుల్లో కష్టపడిన వాళ్ళు కూడా సెటిల్ అవడం లేదు. డ్రీమ్స్ ఉన్నాయి, టైం ఉంది, కానీ రీచ్ అవ్వడం కష్టం అవుతుంది. పూర్ క్వాలిటీ డిస్పైట్ హై ప్రైజెస్. ఓకే, రేట్స్ పెరిగిపోతున్నాయి, మనం అందరం యాక్సెప్ట్ చేస్తున్నాం. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తారా? లేదు. వాళ్ళు అడ్జస్ట్ అవుతారు, కాంప్రమైజ్ అవుతారు, దే పే వాట్ ఎవర్ ఈస్ నీడెడ్. కానీ ఒక సిన్సియర్ క్వశ్చన్, మనం ఇంత పే చేస్తున్నా దానికి తగ్గట్టు మనకి క్వాలిటీ వస్తుందా? లెట్స్ స్టార్ట్ విత్ మిల్క్ అండ్ డైరీ. మీరు ఎవ్రీ మార్నింగ్ కాఫీ ఆర్ టీలో వేసే మిల్క్
60 to 70 రూపీస్ పర్ లీటర్ కి తీసుకుంటున్నారు కదా. వాట్ ఇఫ్ ఆ మిల్క్ అడల్టర్డ్ అయితే, వాట్ ఇఫ్ డిటర్జెంట్ ఆర్ కెమికల్స్ మిక్స్ చేస్తుంటే, పిల్లలకి పాలు ఇచ్చిన ప్రతి సిప్ లో హెల్త్ కి హార్మ్ చేస్తుంటే ఏం యూజ్ మనం 70 రూపీస్ ఇచ్చినా? మన పిల్లలు, మన పేరెంట్స్, మన హెల్త్ కి రిస్క్ కాదా? ఓకే, మిల్క్ పోయినా లెట్స్ టాక్ అబౌట్ వెజిటేబుల్స్. ఇవాళ రేపు వెజిటేబుల్స్ లో డేంజరస్ పెస్టిసైడ్స్, హెవీ మెటల్స్ ఉంటున్నాయి. క్యాప్సికమ్, బెండకాయ, క్యాబేజ్ అన్ని షైనింగ్ గా ఉంటాయి కదా. బట్ అందరికీ తెలుసు ఇట్స్ నాట్ హెల్దీ షైనింగ్, ఇట్స్ కెమికల్ షైనింగ్. ఇప్పుడు నేషనల్ లెవెల్లో చూస్తే 2023-2024 లో FSSAI టెస్టెడ్ 1.5 lakh ఫుడ్ శాంపుల్స్. గెస్ వాట్, 33,000 శాంపుల్స్ ఫెయిల్ అయ్యాయి. కొన్ని స్టేట్స్ లో 1 out of every 4 శాంపుల్స్ లో క్వాలిటీవి. మనం ఎక్కువ పే చేస్తున్నాం, బట్ వీఆర్ గెటింగ్ పాయిజన్ ఇన్ రిటర్న్. ఓకే, పే చేస్తాం, మన ఇంత ఖర్చు పెట్టి మనం అట్లీస్ట్ హెల్దీ ఫుడ్ ఎక్స్పెక్ట్ చేయడం రాంగా? సరే, ఇంకా వాటర్ అంటారా, స్నానం చేసే నీళ్లు కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. అది కూడా ఒకసారి ఎల్లోగా ఉంటాయి, ఒకసారి బ్రౌన్ గా. ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ అన్ని కూడా ఖర్చు. ఇప్పుడు స్కూల్స్ గురించి మాట్లాడుకుందాం. మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఈవెన్ వాళ్ళ ఇన్కమ్ 30,000 పర్ మంత్ ఉన్నా సరే స్కూల్స్ కి 5,000 to 10,000 ఫీ ఇస్తారు. కానీ ఆ స్కూల్లో పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? చిన్న పిల్లల డ్రీమ్స్ చూడలేకుండా సిలబస్ లో పడిపోయి ఒబీడియంట్ ఎంప్లాయీస్ అవ్వడం మాత్రమే గోల్ గా పెట్టుకుంటున్నారు. వై అంటే బాగా ఆన్సర్ ఇవ్వలేరు, కానీ వాట్ అంటే పెర్ఫెక్ట్ గా చెప్తారు. ఇప్పుడే క్వశ్చన్ చేయడం మర్చిపోయారు మన పిల్లలు. మనకి ఫ్యూచర్ లీడర్స్, థింకర్స్, సైంటిస్ట్ కావాలి, కానీ స్కూల్లో వచ్చే అవుట్పుట్ మాత్రం ఒబీడియంట్ వర్కర్స్. వీఆర్ పేయింగ్ మోర్ ఫర్ ఫుడ్, మోర్ ఫర్ ఎడ్యుకేషన్, మోర్ ఫర్ ఎవ్రీథింగ్, బట్ క్వాలిటీ మనకు తగ్గట్టు వస్తుందా? ఇప్పుడు మీరు చెప్పండి, ఈజ్ దిస్ ఫెయిర్? ఈజ్ దిస్ ద లైఫ్ మిడిల్ క్లాస్ డిజర్వ్స్? నేను చెప్పేది కరెక్ట్ అనిపిస్తే కామెంట్స్ లో మీ వ్యూస్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్, ద టాక్సేషన్ ట్రాప్. మీరు ఒకవేళ 10 రూపీస్ సంపాదిస్తే అందులో 6 to 7 రూపీస్ గవర్నమెంట్కి ఇస్తారు, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. అర్థం కాలేదా? వినండి. అన్నిటికన్నా ముందు మీరు శాలరీ సంపాదిస్తారు, దానిలో ఇన్కమ్ ట్యాక్స్ 10 to 30% ఇలానే పోతుంది. అయినా సరే మీరు అనుకుంటారు, ఓకే దిస్ ఈస్ మై డ్యూటీ, ఐ షుడ్ పే ట్యాక్సెస్, ఇది నా దేశం. కానీ అది స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. మీకు శాలరీ వచ్చాక రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ చేస్తారు. గ్రాసరీస్, మిల్క్, మెడిసిన్స్, బట్టలు, కిడ్స్ ఫీజ్, ఎవ్రీ సింగిల్ థింగ్ లో GST ఉంటుంది. ట్యాక్స్ కదా, సైలెంట్లీ చార్జ్ అవుతుంది. ఒక పుట్టిన పిల్లాడికి పాలు కొన్నారా, దాని మీద ట్యాక్స్. ఒక మనిషి చనిపోయినాక లాస్ట్ లో కోఫిన్ తీసుకున్నారు, దాని మీద కూడా ట్యాక్స్. సరే, అన్ని ఎక్స్పెన్సెస్ తర్వాత కొంచెం సేవ్ చేసి ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, ఆ రిటర్న్స్ పైన కూడా ట్యాక్స్. LTCG, STCG, TDS ఇవన్నీ మాట. ఒక ఇల్లు కొంటే 6 to 12% రిజిస్ట్రేషన్ ఛార్జెస్. కారు కొంటే మళ్ళీ GST 28% వరకు. మీరు అన్నిటికీ ట్యాక్స్ ఇస్తున్నారు. సరే, మనం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా పే చేస్తాం. అండ్ దెన్ మీరు ఒకసారి ఆగి అడగండి, సరే అంత ట్యాక్స్ ఇచ్చా, వాట్ ఐఎమ్ గెటింగ్ బ్యాక్? మీరు మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ కి పంపిస్తారా? నో కదా, బికాస్ మీరు వాటిని ట్రస్ట్ చేయలేరు. అండ్ స్టిల్ యు ఆర్ ద వన్ పేయింగ్ ఫర్ దెమ్. మనం ఏమైనా 5 star ట్రీట్మెంట్ అడుగుతున్నామా? నో, జస్ట్ బేసిక్స్, క్లీన్ వాటర్, డీసెంట్ ఎడ్యుకేషన్, ఎమర్జెన్సీ హెల్త్ కేర్, గుడ్ రోడ్స్. బట్ అది కూడా డ్రీమ్ అయిపోయింది. రిచ్ పీపుల్ లూప్ హోల్స్ ద్వారా ట్యాక్స్ అవాయిడ్ చేస్తారు. పూర్ పీపుల్ కి సబ్సిడీస్ స్కీమ్స్ ఉంటాయి. కానీ మిడిల్ క్లాస్ మాత్రం లీగల్ గా అన్ని పే చేసి EMIs లో స్ట్రక్ అయిపోయాడు. ఈ మిడిల్ క్లాస్ కి పెన్షన్ ఉండదు, సబ్సిడీ ఉండదు, బట్ స్టిల్ ఎవ్రీ బిల్, ఎవ్రీ EMI, ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ లో మనం గవర్నమెంట్ కి మనీ ఇస్తూనే ఉంటాం. బట్ ఎంతమంది ఇది చెప్తున్నారు? సైలెంట్ అయిపోతాం. మనం మిడిల్ క్లాస్ కదా, అడ్జస్ట్ చేస్తూ ఉంటాం. బట్ మేబీ, జస్ట్ మేబీ ఇట్స్ టైమ్ టు స్పీక్ అప్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ మేక్ దమ్ రియలైజ్. నెక్స్ట్ మనం చూద్దాం, వై మిడిల్ క్లాస్ ఈస్ నాట్ బికమింగ్ రిచ్. ఇన్ఫ్లేషన్ నంబర్స్ మనకి పేపర్ మీద చూడగానే 3% to 5% అని కనిపిస్తుంది. అఫీషియల్ గా కూడా రీసెంట్ ఇయర్స్ లో ఇన్ఫ్లేషన్ మోస్ట్లీ 5% కిందే ఉంది. సో మనం అజ్యూమ్ చేద్దాం ఈ ఇయర్ లో ఇట్స్ సమ్వేర్ అరౌండ్ 3% to 5% అని. బట్ ఒక క్వశ్చన్, మన డైలీ లైఫ్ లో కూడా అంతనే ఇంక్రీజ్ అవుతుందా? కొద్ది నెలల క్రితం టొమాటో రేట్ 100, 120, 140 per kg వరకు వెళ్ళిపోయింది. ఆనియన్స్ కూడా 80 or 100 per kg వరకు పెరిగింది. ఈవెన్ రైస్, ఆయిల్, బేసిక్ పప్పులు ప్రైజెస్ సీజనల్ గా చాలా ఫ్లక్చువేట్ అవుతున్నాయి.
యావరేజ్గా కొన్ని మంత్స్లో 1 kg వెజిటేబుల్ కాస్ట్ 60 రూపీస్, 80 రూపీస్, 100 రూపీస్ ఉంటుంది. 5 years బ్యాక్ మనం చిన్న బడ్జెట్లో ఫుల్ వీక్కి సరిపడా వెజిటేబుల్స్ తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు అదే క్వాంటిటీ కోసం డబుల్ బడ్జెట్ ప్రిపేర్ చేయాలి. ఆఫ్ కోర్స్ ఇన్ఫ్లేషన్ అఫీషియల్ గా క్యాలిక్యులేట్ చేయడం ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇట్ ఇంక్లూడ్స్ అర్బన్, రూరల్ వెయిటేజ్, కేటగిరీస్ అండ్ సో ఆన్. బట్ మన పాకెట్ పైన ఇంపాక్ట్ చూడాలంటే జస్ట్ థింక్, లాస్ట్ ఇయర్ 20,000లో రన్ అయ్యే ఎక్స్పెన్సెస్ ఇప్పుడు అదే 20,000లో ఫుల్ మంత్ పడుతుందా? స్లైట్ గా అడ్జస్ట్ చేస్తూ చేస్తూ మనం చేసేటప్పుడు లైఫ్ స్లోగా టఫ్ అవుతుంది. ఇది బ్లేమ్ చేయడం కాదు, కంట్రీ డెవలప్ అవుతుంది, ప్రైజెస్ చేంజ్ అవటం న్యాచురల్. బట్ ఈ స్మాల్ చేంజెస్ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఒక ఛాలెంజ్ లాగా ఉంటాయి. దట్స్ వై ఇన్ఫ్లేషన్ నంబర్స్ కన్నా ఇంపాక్ట్ గురించి మాట్లాడడం ముఖ్యం. ఫుడ్ ప్రైసెస్, మెడికల్ ప్రైసెస్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది మన మిస్టేక్ కాదు, ఇది సిస్టంలో ఉన్న ఇన్విజిబుల్ వాల్. ఇన్ఫ్లేషన్ స్లో పాయిజన్ లాగా మనకి దొరికిన గ్రోత్ ని తినేస్తుంది. సో నెక్స్ట్ టైం మీకు శాలరీ హైక్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, గ్రోత్ అంటే ఫ్రీడమ్, పీస్, పాసిబిలిటీస్. మిడిల్ క్లాస్ కి ఆ పాసిబిలిటీస్ ఇవ్వడం లేదు. అండ్ దట్స్ వై వీఆర్ నాట్ బికమింగ్ రిచ్. నెక్స్ట్, ద జనరేషన్ బర్డన్, మన మీద ఉండే సైలెంట్ లోడ్. మిడిల్ క్లాస్ అంటే సింపుల్ లైఫ్ అనుకుంటారు, కానీ నిజం ఏంటంటే మిడిల్ క్లాస్ లైఫ్ అంటే డబుల్ రెస్పాన్సిబిలిటీ. ఒకవైపు మన పేరెంట్స్, ఒకవైపు మన చిల్డ్రన్. పేరెంట్స్ కి మెడికల్ ఎక్స్పెన్సెస్, మంత్లీ మెడిసిన్స్, డాక్టర్ విజిట్స్, పిల్లలకి స్కూల్ ఫీజ్, ట్యూషన్, ఫుడ్, ఫ్యూచర్ ప్లానింగ్. మనం మధ్యలో పడిపోయాం. ఇది శాండ్విచ్ జనరేషన్ అని అంటారు, కానీ ఇది బర్డెన్ కాదు, ఇది మన ప్రైడ్. చూడండి, మనం పెద్దవాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్ కి పంపించడం లేదు, వాళ్ళతో కలిసే ఉంటున్నాం. ఇదేమి దయా జాలి కాదు, మంచి పిల్లలుగా మన కర్తవ్యం. మళ్ళీ మన పిల్లలకి కూడా బెస్ట్ పాసిబుల్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఇస్తున్నాం. మనం చూసిన కష్టాలు వాళ్ళకి రానివ్వకూడదని ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఇదేమి అంత ఈజీ కాదు, స్ట్రెస్ ఉంటుంది, సేవింగ్స్ లేకపోవచ్చు, మన డ్రీమ్స్ కూడా డిలే అవ్వచ్చు. బట్ స్టిల్ యు ఆర్ నాట్ డూయింగ్ రాంగ్, యు ఆర్ డూయింగ్ సంథింగ్ గ్రేట్. గవర్నమెంట్ సపోర్ట్ ఉండదు, స్కీమ్స్ ఉండవు, బట్ మనం హానెస్టీతో, డిసిప్లిన్తో లైఫ్ నడిపేస్తున్నాం. ఇది బర్డెన్ కాదు, ఇది సాక్రిఫైస్ విత్ లవ్. ఈ ఆర్టికల్ చూడండి, దీని ప్రకారం వీఆర్ వెరీ ప్రోన్ టు ఫైనాన్షియల్ బర్న్అవుట్. అంటే ఈ పెరుగుతున్న ఇన్ఫ్లేషన్, ప్రైజెస్ తో పాటు డబుల్ రెస్పాన్సిబిలిటీస్. ఇన్ని ఉన్నప్పటికీ వి స్టిల్ సేవ్, ఇన్వెస్ట్, దట్స్ హాఫ్ విన్ ఆల్రెడీ. పేరెంట్స్ ని సపోర్ట్ చేయడం అండ్ కిడ్స్ యొక్క ఫ్యూచర్ ని బిల్డ్ చేయడం. అండ్ ఇఫ్ నో వన్ టోల్డ్ యూ దిస్ బిఫోర్, యు ఆర్ డూయింగ్ వెరీ వెల్. మీ కష్టానికి వాల్యూ ఉంది, మీ పేషెన్స్ కి అర్థం ఉంది, మీ లైఫ్ ఒక ఇన్స్పిరేషన్. నెక్స్ట్ మనం చూద్దాం హౌ టు టాకిల్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ని మీరు కంట్రోల్ చేయలేరు, ప్రైజెస్ పెరుగుతున్నాయి. గ్యాస్, గ్రాసరీస్, స్కూల్ ఫీజ్ అండ్ రెంట్ అన్ని మంత్లీ ఫ్రేమ్ లో వస్తాయి. కానీ మీ యాక్షన్ ని మీరు కంట్రోల్ చేయగలరు. ఇది మీ పవర్, ఇది మీ రెస్పాన్స్. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 5 స్టెప్స్ మీకు ఒక క్లియర్ పాత్ ఇస్తాయి. ఈ స్టెప్స్ ని మీరు సింపుల్ గా కమిట్మెంట్ తో ఫాలో అయ్యారంటే మీరు ఇన్ఫ్లేషన్ కన్నా ఫాస్ట్ గా గ్రో అవుతారు. ఇక్కడ ఎయిమ్ ఏమీ లేదు, లావిష్లీ లివింగ్ కాదు, జస్ట్ ఫ్రీడమ్, పీస్ ఆఫ్ మైండ్ అండ్ లిటిల్ బై లిటిల్ గ్రోత్. ఫస్ట్ స్టెప్, ప్రతి రూపాయికి డైరెక్షన్ ఇవ్వడం. చాలా మంది వాళ్ళ శాలరీ వచ్చినప్పుడు ఎక్స్పెన్సెస్ వచ్చేసాయి అని అనుకుంటారు, కానీ ఎక్స్పెన్సెస్ వచ్చేసాయి కాదు, మనం ఎక్స్పెన్సెస్ కి గేట్ ఓపెన్ చేస్తున్నాం. అందుకే ఇప్పటికీ ఒకటి మైండ్ లో ఉండాలి, నా మనీ నా ప్లాన్ అని. మంత్ స్టార్ట్ లో చిన్న నోట్బుక్ లేకపోతే ఫోన్ లో రికార్డ్ చేయండి. ఎంత ఇన్కమ్, ఎంత ఈఎంఐ, ఎంత గ్రాసరీస్, ఎంత ఎక్స్ట్రా. ఇలా 3 to 4 months చేసినప్పుడు మీ మనీ బిహేవియర్ మీకు తెలుస్తుంది. దానితో మీకు కంట్రోల్ కూడా పెరుగుతుంది. ఒకసారి మీరు క్లియర్గా చూసిన తర్వాత అన్నెసెసరీగా స్పెండ్ చేస్తున్న ప్లేసెస్ కనిపిస్తాయి. ఎక్కడ కట్ చేయాలో, ఎక్కడ కేర్ఫుల్గా ఉండాలో తెలుస్తుంది. నెక్స్ట్ స్టెప్, మీ మనీని గ్రో చేయడం నేర్చుకోండి. మనం చేసేదేంటి, కష్టపడి సంపాదించడం, కానీ సంపాదించిన డబ్బుని గ్రో చేయడం కూడా నేర్చుకోవాలి. ఇదంటే ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టి ఇంట్రెస్ట్ వచ్చింది అని కాదు. చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్, ఎస్ఐపిలు, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ స్కీమ్స్ ఇలాంటి వాటిపైన రెగ్యులర్గా చూడాలి. ఇలా చేసినప్పుడు ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగినా సరే మనం మినిమం బ్రేక్ ఈవెన్ అయిపోవచ్చు, లేకపోతే దానికన్నా గ్రోత్ చూడగలం. స్టార్ట్ చేసి చూడండి, 500తో స్టార్ట్ చేయొచ్చు. ఇది బెట్టింగ్ కాదు, ఇది ప్లానింగ్. అండ్ కరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే మీరు ఈజీగా 10% యాన్యువల్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయగలరు ఇన్ ద లాంగ్ టర్మ్. ఇది గ్యారంటీ కాదు, కానీ ఇదే రియాలిటీ. థర్డ్ స్టెప్,
ట్యాక్స్ గురించి క్లారిటీ తెచ్చుకోండి. మనం ఎర్న్ చేస్తాం, అందులో 30% వరకు ట్యాక్స్ ఇస్తాం. అయినా ఆఫ్టర్ ట్యాక్స్ మనీ మీద కూడా మీరు కొన్ని ప్లాన్స్ పెట్టుకుంటే మళ్ళీ ట్యాక్స్ సేవ్ చేయొచ్చు. ఎడ్యుకేషన్లో యూజువల్గా వింటుంటారు కదా, నాలెడ్జ్ ఈజ్ పవర్ అని. కానీ ఫైనాన్స్లో మాత్రం ప్లానింగ్ ఈజ్ సేవింగ్స్. పీపీఎఫ్, ఎన్పిఎస్, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, ఈ టూల్స్ మనకి మంచి ప్రొటెక్షన్ కూడా ఇస్తాయి అండ్ ట్యాక్స్ కూడా తగ్గిస్తాయి. చూడండి, ట్యాక్స్ ని అపోజ్ చేయడం కాదు, కానీ దాన్ని ప్రాపర్ గా మేనేజ్ చేయడంలో ఒక స్మార్ట్ గేమ్ లాగా చూడాలి. మీ డబ్బు మీ చేతిలో ఉండాలి, లేకపోతే మీ కష్టం మాత్రం ఇంకొకరికి యూజ్ అవుతుంది. 4th స్టెప్, ఎమర్జెన్సీకి రెడీగా ఉండడం. మన లైఫ్లో ఎమర్జెన్సీస్ వితౌట్ ఇన్విటేషన్ వస్తాయి. వచ్చినప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అని ఆలోచించడం బర్డన్. కానీ ముందు నుంచి ఒక చిన్న అమౌంట్ సైడ్కి పెట్టుకుని ఉండడం అంటే ప్లానింగ్ అండ్ సేఫ్టీ. చూడండి, ఎమర్జెన్సీ ఫండ్ అంటే lakhs of rupees కాదు. ప్రతి మంత్ ఒక 1000, 2000 సైడ్కి పెట్టుకోండి. 6 to 9 months ఎక్స్పెన్సెస్ కి సరిపోయే ఫండ్ ఉంటే చాలు, లైఫ్ లో పీస్ ఉంటుంది. ఇలా ఫండ్ ఉండడం వల్ల ఇన్ఫ్లేషన్ టైంలో వచ్చే అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ ని ఫేస్ చేయడం ఈజీ అవుతుంది. లోన్స్ అవ్వకుండా, ఇన్వెస్ట్మెంట్ బ్రేక్ చేయకుండా మనం సేఫ్ గా ఉంటాం. లాస్ట్ స్టెప్, మీ హ్యాబిట్స్ ని అప్గ్రేడ్ చేయండి. మనం పెన్స్, ఫోన్స్, టీవీస్ అప్డేట్ చేస్తాం, కానీ మనం ఫాలో అవుతున్న మనీ హ్యాబిట్స్ ని అప్డేట్ చేస్తామా? చూడండి, ఓటీటీ సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేయమని చెప్పడం లేదు, కానీ మనకు అవసరం లేకుండా మంత్లీ ఆటో డిడక్షన్ అవుతుందంటే అదే మనీ లీక్. ఆఫర్స్, క్రెడిట్ కార్డ్ పాయింట్స్, క్యాష్ బ్యాక్ ఇవన్నీ యూజ్ చేయండి. డిస్కౌంట్స్ కోసం ప్లాన్ చేయండి. డీమార్ట్లో గ్రాసరీస్ బల్క్లో తీసుకుని 3 months పెట్టడం అంటే సేవింగ్స్. ట్రాన్స్పోర్టేషన్లో షేర్ చేసుకోవడం, డిజిటల్ టూల్స్ వాడడం, ఈవెన్ ఇంట్లో కుక్ చేసిన ఫుడ్కే ప్రిఫరెన్స్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ డైలీ లైఫ్ స్టైల్లో 10% సేవింగ్ జరిగితే ఇయర్ ఎండ్లో మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది పెన్నీ సేవింగ్ కాదు, ఇది ప్రెషర్ని తగ్గించే ప్రాక్టీస్. చివరిగా ఇన్ఫ్లేషన్ అప్డేట్. జూన్ 2025లో యాక్చువల్ నంబర్స్ ఏంటో చూద్దాం. ఇదంతా చెప్పాక ఒక చిన్న రే ఆఫ్ హోప్ కూడా చెప్పాలి. జూన్ 2025లో ఇండియాలో రిటైల్ ఇన్ఫ్లేషన్ సిపిఐ జస్ట్ 2.10% మాత్రమే ఉంది. ఇది జనవరి 2019 తర్వాత చూసిన లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ రేట్. అఫ్ కోర్స్ ఇది ఆర్బీఐ టార్గెట్ రేంజ్ 2 to 6% లోనే ఉంది. అండ్ మెయిన్ హైలైట్ ఏంటంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా -1.06%కి డ్రాప్ అయిందంటే ఇట్స్ నెగిటివ్. వెజిటేబుల్ ప్రైజెస్ మాత్రమే 19% డ్రాప్ అయ్యాయి కంపేర్ టు లాస్ట్ ఇయర్. హోల్సేల్ ప్రైజెస్ WPI కూడా ఫస్ట్ టైం -0.13%కి నెగిటివ్ టెరిటరీలోకి వెళ్ళాయి. ఇది 19 monthsలో ఫస్ట్ టైం. క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్లో సప్లై ఇంప్రూవ్ అయింది. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది. తెలంగాణలో ఇన్ఫ్లేషన్ రేట్ జస్ట్ -0.93% అంటే నెగిటివ్. ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్లేషన్ ఆల్మోస్ట్ 0%కి క్లోజ్గా ఉంది. టోటల్ ఇండియాలో లోయెస్ట్ రేంజ్లో మన 2 రాష్ట్రాలు ఉన్నాయి. సో టెక్నికల్లీ ప్రైజెస్ స్లోగా కంట్రోల్లో వస్తున్నాయి. వెజిటేబుల్స్, బేసిక్ ఐటమ్స్ వల్ల ఇన్ఫ్లేషన్ తగ్గడం స్టార్ట్ అయింది. బట్ ఇది ఫుల్ సొల్యూషన్ కాదు. ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అనేది పేపర్ మీద ట్రూత్, కానీ గ్రౌండ్ లెవెల్లో శాలరీస్ ఫాస్ట్గా పెరగడం లేదు. హౌస్ రెంట్, ఎడ్యుకేషన్ ఫీజ్, పెట్రోల్, ఈ వైటల్ ఐటమ్స్లో ఇంకా ప్రెషర్ ఉంది. సో ఎస్, డేటా పాజిటివ్ చేంజ్ చూపిస్తుంది, కానీ మనకి యాక్చువల్ రిలీఫ్ రావాలంటే ఇన్కమ్ గ్రోత్ అండ్ కాస్ట్ క్వాలిటీ బ్యాలెన్స్ కూడా నెసెసరీ. ఇప్పుడు అఫీషియల్ డేటా ప్రకారం ఇన్ఫ్లేషన్ డ్రాప్ అవుతుంది, వెజిటేబుల్ ప్రైజెస్ తగ్గుతున్నాయి, రిటైల్ ఇన్ఫ్లేషన్ కూడా రేంజ్లోకే వచ్చింది. గవర్నమెంట్ సైడ్ నుంచి రెపో రేట్ కట్, మాన్సూన్లో వానలు బాగా పడడం, బంపర్ హార్వెస్టింగ్ జరుగుతుంది, అన్ని కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. బట్ మీ గ్రాసరీ బిల్ తగ్గిందా? మీ స్కూల్ ఫీజ్, రెంట్, పెట్రోల్ ఛార్జెస్ రెడ్యూస్ అయ్యాయా? డేటాలో రిలీఫ్ ఉంది, కానీ రియాలిటీలో స్ట్రగుల్ ఇంకా ఉంది. And that's the truth for the middle class. We are not here to blame anyone. మీ ఇన్కమ్, మీ ఎక్స్పెన్సెస్, మీ ఫ్యూచర్ మీ చేతుల్లోనే ఉంది. బ్లేమింగ్ వదిలేసి బిల్డింగ్ మీద ఫోకస్ చేయండి. స్టార్ట్ విత్ స్మాల్ చేంజెస్. ట్రాక్ యువర్ మనీ, గ్రో యువర్ సేవింగ్స్, అప్గ్రేడ్ యువర్ హ్యాబిట్స్. ఇంకా ఇన్ఫ్లేషన్కి భయపడద్దు, ఇన్ఫ్లేషన్ని ఫేస్ చేయండి. మిడిల్ క్లాస్ అంటే సైలెంట్ సఫరింగ్ కాదు, మిడిల్ క్లాస్ అంటే స్మార్ట్ ప్లానింగ్. అందరి సక్సెస్ స్టోరీస్కి ఫౌండేషన్ ఇదే.
సో మీరు ఈ రోజు నుంచి ఒక డెసిషన్ తీసుకోండి, నేను ఇన్ఫ్లేషన్ కన్నా ఫాస్ట్గా గ్రో అవుతాను అని. ఒక సిస్టమ్ని మార్చాలని కాదు, మీ సిస్టమ్ని మార్చండి. మీ బాలా సైనింగ్ ఆఫ్.